నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గ పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు వినూత్న నిరసనకు దిగారు. కల్వకుర్తిలో పట్టణంలో గత కేసీఆర్ ప్రభుత్వం 240 డబుల్ బెడ్రూమ్లు నిర్మించి లక్కీ డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయగా అంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు పంచడం ఆపేశారు. అనంతరం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో లబ్ధిదారులు అనేక మార్లు ఉద్యమాలు చేపట్టగా గతంలో ఆందోళన చేస్తున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే చొరవ తీసుకుని డిసెంబర్ 30వ తారీఖు ఇస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ ఆందోళనకారులు నిలకడగా ఉన్నారు. ఈ రోజుకి ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు మళ్లీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద వినూత్నంగా చీపుర్లు, బకెట్లు, వైపర్లతో వచ్చి మా డబుల్ బెడ్రూమ్లు మాకిస్తే శుభ్రం చేసుకుని ఉంటామని, ఎమ్మెల్యే వచ్చి వెంటనే లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లను ఇవ్వాలని, లేని పక్షంలో ఇక్కడి నుంచి కదిలేదే లేదని లబ్ధిదారులు భీష్మించుకొని ఆందోళనకు దిగారు. రెండు సంవత్సరాలు అవుతా ఉంది. ఒక్క నెలకు 7 లక్షల చిల్లర అవుతుంది. ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో లెక్కేసుకోండి మీరు. దాదాపు 1,60,50,00,000 రూపాయలు ఈ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయన్నప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మనందరం యావరేజ్గా 3,000 లెక్కేసుకుంటే 1,50,00,000 రూపాయలు ఈ రోజు మనం రెంట్ కట్టినాం. ఈ శుభం దాంట్లో ఫోటో ఉంది. గుడ్ల గూబలు ఉన్నాయి ఒక రూమ్ లో. ఒక దాంట్లో పయకాళ్ళ ఇంతితలా గుడ్లున్నాయి. పావురాలు గుడ్లు పెడుతున్నాయి. గుడ్ల గూబలు నిద్రపోతా ఉన్నాయి. వెంటనే రావాలి ఎమ్మెల్యే గారు, రావాలి డబుల్ బెడ్రూమ్ వద్దకు ఎమ్మెల్యే గారు, రావాలి ఎమ్మెల్యే గారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ మీరు ఇస్తారో మమ్మల్ని ఇవ్వమంటారా? తాళం పలగొట్టమంటారా? ఇస్తారా తాళాలు పగలగొట్టమంటారా? మీరు ఇస్తారా మమ్మల్ని? నేను పోరాడుతున్నా. అయినా వాళ్ళు పని ఇయ్యాల రేపని అంటున్నారు కానీ పని చేసుకుని నేను బతికించుకుంటున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు దగ్గర లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు యావరేజ్ గా లబ్ధిదారులు కల్వకుర్తికి చెందినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఇక్కడికి రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈ నెలలో 4వ తారీఖున ప్రజాపాలనలో సందర్భంగా మేము అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే 30వ తారీఖు నాడు ఇస్తామన్నందుకు ఆశతోని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది లక్కీ డ్రిప్ ద్వారా 2 సంవత్సరాల క్రితం తీసి ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేయకపోవడం వల్ల మీరు చూడండి, అందులో ఒక్కొక్క రూమ్ లో గుడ్ల గుబ్బలు కాపురం చేస్తా ఉన్నాయి. పయకాన్లలో గుడ్లు పెట్టినాయి. అయ్యా మాకు కనీసం తాళం చేతులు అందిస్తే మేము ఎవరి రూమ్లు వాళ్ళు శుభ్రం చేసుకుంటాం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం కూడా చెప్తా ఉంది జనవరి లోపల మొత్తం కంప్లీట్ అయినాయి, మొత్తం ఇవ్వమని. 100% కంప్లీట్ అయింది. ఎమ్మెల్యే గారు కూడా దయదలిచి ఆయన కూడా ఏంటంటే ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి పనులు చేయించి పూర్తి చేసిర్రు. ఇప్పుడు 30వ తారీఖున ఇస్తున్నారు కాబట్టి వెంబడే ఇస్తే అందరం తలుచుకుంటాము. ఎందుకంటే ఈ రోజు దగ్గర లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు యావరేజ్ గా లబ్ధిదారులు 1,50,00,000 వరకు కిరాయి కట్టారు. 240 మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. చిన్న వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా కూలీనాలు, ఇండ్ల పని చేసుకునేటోళ్ళు, ఆటో డ్రైవర్లు, మెకానికులు అట్లాంటి 10 నుంచి 12,000 నౌకరీ చేసేటోళ్ళే, జీతం చేసేటోళ్ళు, కూలీనాలు చేసుకునేటోళ్ళే, రోజు 300-400 కాబట్టి ఈ రోజు స్కూల్ ఫీజులు కట్టాలన్నా, అదేవిధంగా వైద్యం, అనారోగ్యం, రకరకాల సమస్యలు 10,000తోని బతికితే తెలుస్తుంది. చాలా మంది ఏంది ఎందుకు ఇయ్యరా, ఇస్తారు, ఇచ్చేదాకా ఆగండి అని అంటే ఈ రోజు 4,000 రెంట్కే పోయిన తర్వాత మిగతా 6,000తోని నెలంతా బతకడం ఎంత కష్టమో అనేటటువంటిది ఈ రోజు అధికారులు గుర్తించాలి, పాలకులు గుర్తించాలి. కాబట్టి గత
5-6 నెలల క్రితం నుంచి జరుపుతా ఉన్నారు. దసరాకి ఇస్తామన్నారు, దీపావళికి ఇస్తామన్నారు. మీరు ఇన్కంప్లీట్ గా ఉన్నా కూడా పోతారంటే మాకు తాళం చేయండి సార్, దీపం పెట్టుకొని అయినా ఉంటాం మేము అని చెప్పేసి లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అట్లిస్తే బాగుండదు, మీకు అన్ని కంప్లీట్ చేస్తాం, కలర్ కూడా వేసి ఇస్తామని చెప్పారు. దానికి సంతోషం, ధన్యవాదాలు. కానీ ఇప్పుడు మేము కోరుకుంటున్నాం ఒకటే, ఒకవేళ కలర్ వేసినా పైనగానే చేస్తారు కాబట్టి లోపల ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇప్పుడు ఇచ్చినా కూడా ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మొత్తం చెప్తా ఉన్నారు, దౌర్జన్యం చేయడానికి లేదు, తాళాలు వలగొట్టడం ఇంకోటో చేయడానికి మేము సిద్ధంగా లేవు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పారు 30 తారీఖు నాడు ఇస్తామన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినాము. ఇచ్చేదాకా కూడా ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే వండుకొని తింటాం, ఇక్కడ నుంచి పోము అని చెప్పేసి మేము మీడియా మిత్రుల సందర్భంగా వాళ్ళ సమక్షంలో అందరి సమక్షంలో లబ్ధిదారులు అందరి తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం.